హలో అండి. హాయ్. ఏపీకి నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఈ 5 ఇయర్స్ జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? 5 ఇయర్స్ జగన్ పాలన అంటే బాగానే జరిగిందండి. రూరల్ లెవెల్లో డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. పేదలకు పాలసీస్ రావడం వల్ల కొద్దిగా మంచి జరిగిందని చెప్పొచ్చు. ఫార్మింగ్ దీనిల మీద పాలసీస్ కొద్దిగా బాగున్నాయని. అంటే ఆరోగ్యశ్రీపై మీ స్పందన ఏంటి? ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు అందరికీ ప్రైవేట్ లెవెల్లో వైద్యం జరగదండి. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఏదో జనరల్గా ఏదో ఇచ్చేసి పారాసెటమాల్ ఇలాంటి టాబ్లెట్స్ ఇచ్చి పంపించేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక మోడర్న్ మెడిసిన్ అనేది అందరికీ దొరకడం రియల్లీ వీఆర్ గోయింగ్ అ వే అహెడ్ అని చెప్పొచ్చు అండి. అంటే అందరికి అమలు అవుతుంది అనుకోవచ్చు? అందరికీ అమలు అవ్వకపోవచ్చు, కాకపోతే ఎంతవరకు అయితే అంతవరకు బెటర్మెంట్ అయితే అవుతుందని చెప్పొచ్చు అండి. అందరికీ అవ్వడం అనేది కొద్ది కష్టమనే చెప్పాలి. అంటే 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది 25 లక్షలు అంటే మేబీ అందరికీ అందకపోవచ్చు అండి. బట్ కొంతమందికి దాకైతే అవ్వచ్చు. మేబీ పొలిటికల్ స్టంట్లా కూడా ఏదైనా చెప్పొచ్చు అని చెప్పలేమండి. ఓకే అండి. సో విద్యా రంగానికి వైద్య రంగానికి జగన్ గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అది నిజమే అంటారా? అవునండి, నిజమే. ఈవెన్ మనం ప్రైవేట్ బీటెక్ ఇంజనీరింగ్ హాస్టల్స్ అలా చూసుకున్నా దానిలో రీయింబర్స్మెంట్ అవన్నీ దాదాపు 70,000 అలాగంతా అవుతుంది. గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ అని చూసినప్పుడు అర్థమవుతుందండి. ఓకే అండి. ఆడుదాం ఆంధ్రాని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు, దానిపై మీ అభిప్రాయం? యాక్చువల్లీ మేము స్పోర్ట్స్ ఆడేటప్పుడు అంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. ఇలాంటి టోర్నమెంట్స్ లీగ్స్ అవన్నీ లేకపోవడం వల్ల ఎవరు అటు పక్కకి వెళ్ళడానికి ఇది చూపించేవాళ్ళు కాదు, ఎక్కువ స్టడీస్లోనే ఉండేవాళ్ళు. సో ఇలాంటివి రావడం వల్ల స్పోర్ట్స్ ఫీల్డ్లో తర్వాత మనకి ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా రూరల్ లెవెల్ నుండి పీపుల్ అనేది గ్రోత్ అవుతుందని ఆశిస్తాం. ఓకే అండి. జనవరి నుంచి పెన్షన్ కూడా 3,000కు పెంచుతా అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? 3,000 దాకా అంటే ఇలాంటి పెన్షన్స్ ఇవన్నీ దాని మీద అంత అవగాహన లేదండి. 3,000 హౌ ఇట్ విల్ బి బెనిఫిట్ అదంతా అంత ఐడియా లేదు. అంటే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు, అది జరుగుతుందంటారా? ఆ ఇంటి వద్దకి పాలన అనేది అది అన్నీ జరగకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే పీపుల్ క్యాన్ మూవ్ కదా. సో ఇలాంటి ఇంటి వద్దకి పాలన ఇలాంటివి చేయడం అంత మంచిది కాదు సొసైటీకి, అందరినీ లేజీ చేసినట్టు అవుతుంది. సో ఇలాంటివన్నీ తాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి. సో అంటే రాష్ట్రాల్లో అప్పులు 10 లక్షల కోట్లని ప్రతిపక్షాలు అంటున్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారేమో ఏపీ మొత్తం అప్పు 4 లక్షల కోట్లు అంటున్నారు. అందులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 3 లక్షల కోట్లు అన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం? 10 లక్షల కోట్లు అంటే ఇది ఆబ్వియస్లీ బర్డెన్ అండి. నెక్స్ట్ యూత్ 4 lakhs ఉన్నాయనేసి అంటున్నారు. అదే 4 lakhs ఉంది అంటున్నారు కాబట్టి సో 4 lakhs ఉంటే ఇట్స్ నాట్ దట్ ప్రాబ్లమెటిక్ అని చెప్పొచ్చు. అంటే ప్రతిపక్షాలు 10 లక్షలు చేశారు అనేసి అంటున్నారు. అది జస్ట్ వాళ్ళని ప్రతిసారి క్రిటిసైజ్ చేయడానికి ఇలాంటివన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ తెస్తుంటారు. ఇవన్నీ పట్టించుకోకూడదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు, ఇతను ఉన్నప్పుడు 4 లక్షలు, అంటే 1 లక్షనే పెరిగింది కదా. అదే అండి, చాలా తక్కువ గ్రోత్, అప్పులు అయితే తక్కువే పెరిగాయని చెప్పొచ్చు. నిర్మలా సీతారామన్ గారి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం. ఇంకా ఈ ఆబ్వియస్లీ అపోజిషన్ పార్టీస్ కీప్స్ అలిగేటింగ్ రూలింగ్ పార్టీ, కాబట్టి ఇవన్నీ పట్టించుకోకూడదు. ఓకే. సో ఓవరాల్గా జగన్ పాలన గురించి ఏమంటారు? జగన్ పాలన 10 వరకు రేటింగ్ ఇస్తే ఐ వుడ్ ఆబ్వియస్లీ గివ్ 7 అండి. సో ఒక ముక్కలో 2024లో నెక్స్ట్ సీఎం జగన్ గెలుస్తారండి పక్కా. థ్యాంక్ యూ.